నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పాత పెన్షన్ అమలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా హైకోర్టు భవనాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పి జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనాల వద్ద మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించనున్నారు. రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి పరిధిలోని 9 జిల్లాలతో పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్పి ఏర్పాటుకు ఓకే చెప్పనున్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. రాజధాని రక్షణ కోసం సిఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లండన్ ఐ తరహాలో అమరావతి జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇది రాజధానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తుందని భావిస్తున్నారు. మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. కేబినెట్ ఎజెండా తర్వాత రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం విడివిడిగా మాట్లాడనున్నారు. 2 ఏళ్ల పాలనపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించనున్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు మరియు వాగుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రైతులను రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టాలని, తద్వారా అభివృద్ధిని విధ్వంసం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదమని పేర్కొన్న మంత్రి, అసలు పనులు ఎలా జరుగుతున్నాయో వచ్చి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొండవీటి వాగు అభివృద్ధి పనులను, ముఖ్యంగా N9, N8, N7 రోడ్ల మీదుగా నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. వర్షాకాలంలో వాగు ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రిడ్జిల కింద పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని, అలాగే వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు మరియు వాగుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం ట్రంక్ రోడ్లపై 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందని, శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్ పనులు సగం పూర్తయ్యాయని వివరించారు. భారీ వర్షాలు కురిస్తే పనులకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అమరావతిపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీరును మంత్రి తప్పుపట్టారు. రైతులను రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టాలని, తద్వారా అభివృద్ధిని విధ్వంసం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదమని పేర్కొన్న ఆయన, అసలు పనులు ఎలా జరుగుతున్నాయో వచ్చి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే భవనాలు, రోడ్లు, పైప్ లైన్లు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో భూములు తిరిగి ఇచ్చేయడం అసాధ్యమని, ఇలాంటి విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రికి తగదని మంత్రి మండిపడ్డారు. యాక్చువల్గా ముందు జాగ్రత్తగా ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయరు, అది 44 ఎకరాల్లో 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయగలం. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 టీఎంసీ స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, ఇప్పుడు మనం ఉండేదే అది 440 ఎకరాలు, చాలా పెద్ద రిజర్వాయర్. దాంట్లో 0.4 టీఎంసీ. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. 674 ఎకరాల్లో ఈ 3 రిజర్వాయర్, శాఖమూరు కానీ, పెనుబాక్ కానీ, నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 టీఎంసీ. ఖచ్చితంగానండి ఒక 3 to 4 months బ్రేక్ వస్తుంది. అందువల్ల ప్లానింగ్లోనే సంవత్సరంలో 9 నెలలే వర్క్ జరుగుతుందని ముందే ఎస్టిమేషన్ వేశారు. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే 3 సంవత్సరాలు లేఅవుట్స్, 2.5 సంవత్సరం
ట్రంక్ రోడ్స్ టైం ఇచ్చాము. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఒక 3 నెలలు వర్షాల వల్ల వర్క్ జాప్యం జరుగుతుందని క్యాలిక్యులేట్ చేసే ఇచ్చారు. రాజధాని అమరావతి రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని, ఆయన రాష్ట్రాన్ని ఎప్పటికీ అభివృద్ధి చేయనివ్వరని విమర్శించారు. రాజధాని విషయంలో స్థిరత్వం లేకపోవడమే వైసీపీ సిద్ధాంతమని మంత్రి సవిత దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్రంగా విమర్శించారు. అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని, ఆయన రాష్ట్రాన్ని ఎప్పటికీ అభివృద్ధి చెందనివ్వరని మంత్రి సవిత ఆరోపించారు. రాజధాని విషయంలో స్థిరత్వం లేకపోవడమే వైసీపీ సిద్ధాంతమైపోయిందని ఆమె దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అంశంలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు 3 రాజధానుల ప్రతిపాదన వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొని రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని గత ప్రభుత్వం ముందుకు పెట్టిందని, అయితే జగన్ పాలనలో ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించలేదని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒకే రాజధాని అమరావతిని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అడ్డుగా నిలిచే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని సవిత ఆరోపించారు. రాజధాని విషయంలో స్పష్టత, స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. మనందరికీ తెలుసు, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, అమరావతి ఇక్కడే పూర్తి చేస్తాను అని ఓటేయించుకొని, మరి అదే వైసీపీ పార్టీ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లో ఒక 4-5 ఎకరాలతో పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నారు. మేము అమరావతికి స్వాగతిస్తున్నామని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడటం, దానితో పాటు భావితరాల భవిష్యత్తుని గొడ్డలి పోటుతో నరికేశాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రోజు గుర్తురాని అమరావతి రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అమరావతి రైతులు గుర్తు చేశారు. అమరావతి రైతులు సూర్యచంద్రులు ఉన్నంతకాలం వాళ్ళు మరవలేనివారు. ఎందుకంటే ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు లేకుండా మరి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు అమరావతిని మేము మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుల్లో కూర్చున్నాక 3 ముక్కలాటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి ఇప్పుడు మొన్నటి రోజున చట్టబద్ధత చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నైజం అది నరికేయాలనడం, బెదిరించటం. లాస్ట్లో మేము చూసాం, 2019లో ఆయన ప్రచారంలోకి వచ్చాడు, కియాకి మా ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ కియా రాదు, ఏమీ రాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కియా మీ భూములని వెనక్కిస్తాను అని చెప్పారు. పరిశ్రమలు రానీడు, అభివృద్ధి చేయనీడు, రాజధాని పూర్తి చేయనీడు. ఆయన చేసింది ఏమీ లేదు. చేసేవాళ్ళని చూసి ఇలా రెచ్చగొట్టడం, అనవసరంగా ప్రజలు డైవర్షన్ చేయడం ఆయనకు అలవాటు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలను మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి, అర్హత పేర్ని నానికి లేదని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా ఉంచారని మంత్రి ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. అంతేకాకుండా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణకు చెందిన ఒక మహిళా నేత విసిరిన ఛాలెంజ్కు భయపడి పేర్ని నాని బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాట్లాడితే ఇక్కడ అన్ని చోట్ల మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదు, ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. ఏదైనా ఉన్నా కూడా సమస్యలు ఉన్నప్పుడు మేమందరం కూడా డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఇవాళ మీరు అసలు దీని గురించి మాట్లాడారు. అసలు మీకుందా? డిఎస్సి కండక్ట్ చేయలేదు, ఒకరు ఉద్యోగం ఇవ్వలేకపోయారు, ఒక టీచర్ భర్తీ చేయలేకపోయారు, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. 65% పడిపోయినటువంటి ఉత్తీర్ణత శాతాన్ని ఇవాళ 85% తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో. ఇవాళ టీచర్స్ని మీరు బ్రాందీ షాపుల దగ్గర టీచర్ని పెడితే ఇవాళ మేము సింగపూర్ పంపించి ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాం టీచర్లకి. ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడ, మీరెక్కడ?
ఇదే పేని నాని మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఛాలెంజ్ ఇస్తే మాట్లాడలేనటువంటి ఒక ఏమనాలో అర్థం కావట్లేదు ఆ వ్యక్తిని. ఒక ఆడబిడ్డ వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆ రోజు తోక ముడిసి పడుకున్నావు ఇంట్లో. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇంకెంతకంటే ఏం చెప్పాలా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి, తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమానికి రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ డీజీఎం డివిఎన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. ఆయుష్ ఆసుపత్రి సమీపంలో గల సాయిబాబా మందిరంలో కూరగాయల వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమానికి విశిష్ట సేవలందాయి. రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ డీజీఎం డివిఎన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి భక్తుల కోసం 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కూరగాయల లోడ్తో ఉన్న వాహనానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిఎన్ రావు వారి కుటుంబ సభ్యులు మిత్ర బృందం కొబ్బరికాయలు కొట్టి కూరగాయల వాహనాన్ని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం దక్కడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాకు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భగవంతుని ఆశీస్సులతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న తన మిత్రులకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలను చేపట్టే అవకాశం శ్రీవారు పదే పదే కల్పించాలని, స్వామివారి కృప అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇంత పెద్ద మొత్తంలో కూరగాయలను వితరణ చేసిన డివిఎన్ రావు దాతృత్వాన్ని పలువురు భక్తులు, స్థానికులు అభినందించారు. మా కుటుంబ సభ్యుల తరపున ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఈ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన సదవకాశంగా పరిగణిస్తున్నాను. దానికి వచ్చిన మా మిత్రులకు, మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఇవ్వాలని ఆ దేవదేవుడిని సదా కోరుకుంటూ ఉంటాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వికే సీనా నాయక్ ఆయనకు అధికారిక ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. వీఐపీ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కమిషన్ చైర్మన్ అంతరాలయంలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనం తర్వాత ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ చైర్మన్కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. सर्वस्यार्थ हरे देवी नारायणि नमोस्तुते दर्शन योग्यता प्राप्तिरस्तु सकल कार्य दिग्विजय सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 4, 2024 చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి 2 ఏళ్లని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పమని, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 4, 2024 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన
చారిత్రాత్మక దినానికి నేటికి 2 ఏళ్లని పేర్కొన్నారు. ఆ విజయం తమకు అధికారం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని ఉద్ఘాటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ పెట్టారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని వెల్లడించారు. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీగా చేయాలనేది తమ సంకల్పమని వ్యాఖ్యానించారు. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. కొనిదెల రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఘన విజయం సాధించాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. మగధీర వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రామ్ చరణ్ పెద్ది చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆకాంక్షించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం విడుదల సందర్భంగా విజయవాడలో అభిమానులు సందడి చేశారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని రాధారంగ మిత్రమండలి మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని యువరాజ్ థియేటర్ వద్ద బుధవారం రాత్రి 100 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ సభ్యులు నటించిన చిత్రాల క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు అందుకోవాలన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను, బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. మా ఆర్ట్స్ నిర్వాహకులు చింతల రామారావు, రవికుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, అడబాల కృష్ణాజీ, చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంత పెద్ద భారీ తెర ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. గురువారం సాయంత్రం వరకు స్క్రీన్ పై మెగా ఫ్యామిలీ చిత్రాల క్లిప్పింగ్స్ ప్రదర్శించి విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా మరి రిలీజ్ కార్యక్రమాన్ని కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మొన్న ఏర్పాటు చేయటం, దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావటం, అలాగే ఇవాళ ఈ సినిమా ఫస్ట్ షో ఇంకొక కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా గతంలో నటించినటువంటి మగధీర కానీ, దానికి మించి వచ్చినటువంటి రంగస్థలం కానీ, దానికి మించినటువంటి సినిమాలుగా ఈ పెద్ది రావాలి, ప్రజల హృదయాలను గెలవాలి, అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మించి ఈ సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏవైనా ఆ తండ్రి చిరంజీవి గారి కొడుగ్గా జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు, అలాగే మరింత పేరు ఈ సినిమా ద్వారా రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాం. పెద్ది సినిమా విడుదల సందర్భంలో గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్లో మాడ్స్ అధినేత బాబీ గారు, చంటి గారు ఒక పెద్ద స్క్రీను, విజయవాడ చరిత్రలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఒక సినిమా రిలీజ్ రోజున ప్రజానీకానికి చూపించాలని చెప్పి మంచి ఉత్సాహంతో చేసిన మాడ్స్ అధినేతకి అభినందన తెలియజేస్తూ, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం ఇవాళ దేశంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, వారి సోదరులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే రామ్ చరణ్, ఈరోజు పెద్ద సినిమా హీరో రామ్ చరణ్ నటించిన సినిమాలు, మరి నాడు ఆయన నటించిన సినిమాల్లో రంగస్థలం కానీ, అలానే ఆ త్రిబుల్ ఆర్ రంగస్థలం, ఈ రెండు కూడా సినిమాలు హిట్ అవ్వటం, మళ్ళీ తిరిగి వాళ్ళ పెద్ద దేశం వ్యాప్తంగా జరిగే సినిమా రిలీజ్ అవ్వడం వారికి అభినందన తెలియజేస్తున్నాం. థియేటర్ మేనేజర్ శ్రీకాంత్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఫస్ట్ నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా మన G3 థియేటర్స్ ఎప్పుడు మనకి సహకరిస్తారు. ఎందుకంటే పబ్లిక్కి సంబంధించిన అన్ని మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కూడా చాలా చేసాం మనం. ఇంకా ముందు ఇంకా మంచి చేస్తూనే ఉంటాము. పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా బాగా చేస్తారు. అలాగే మెగా ఫ్యామిలీకి కూడా మనం ఏ విధమైన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మన సంబంధించి ఎలాంటి సపోర్ట్ చేయాలన్నా మనకు కుదిరినంతవరకు అలాంటి సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాము అన్ని విధాలా. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు జాగ్రత్తగా మూవీని చూసి
అందరూ ఇళ్ళకి సక్రమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. బయట మనకంటే ముందు రిలీజ్ అయినా ఉన్నాయి కాబట్టి బయట ఫారెన్ వాటిలో మూవీ అయితే చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చేసింది ఆల్రెడీ. లేకపోతే ఇంత హడావిడి అంత ఉండదు కదా క్రౌడ్ అంతా, దాని మెయిన్ కారణం అది. ఓకే. పెద్ద మూవీ రిలీజ్ సందర్భంగా ఈ రోజు నుంచి బెనిఫిట్ షోలు అయినటువంటి తరుణంలో ఇక్కడ విజయవాడలో గాంధీనగర్లో మార్ట్స్ మిత్రమండ ఆధ్వర్యంలో ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం, దాదాపు 42 ఇంచ్ ఎల్ఈడి వాల్ని ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద మూవీ యొక్క హైలైట్స్ని దాంట్లో ప్రచురించి ఒక ఆంధ్రప్రదేశ్ మూవీ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఈ విధమైన ఒక సినిమాకి ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్యూరియస్గా ఒక మంచి సినిమా డెలివర్ అవబోతుంది మా హీరోకి రామ్ చరణ్ గారు కన్నా నమ్మకంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో IBPS, RRB, హైకోర్టు పరీక్షలకు వాడే అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత సాంకేతిక భద్రతతో DSE పరీక్ష నిర్వహించామని, పక్కపక్కన కూర్చున్న అభ్యర్థులకు కూడా ప్రశ్నల క్రమం ఒకేలా ఉండదని విజయనగరం లోక్సభ నియోజకవర్గ TDP అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. రాజకీయంగా పబ్బం గడిపేందుకే వైసీపీ నాయకులు మెగా DSEపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జోదం కింద స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారని, ఒకరికైనా ఉద్యోగం ఇచ్చినట్లు ఆయన నిరూపించాలని సవాల్ విసిరారు. మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లు చేసిన అసత్య ప్రచారాలను కప్పిపుచ్చుకునేందుకే డేటా డిలీట్ అయిందని, మెరిట్ జాబితా పెట్టలేదని DSEపై అడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లతో కూడిన మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన సర్టిఫికెట్లను ఆయా అసోసియేషన్లకు పంపి పూర్తిగా ధృవీకరించిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేశామని, 5 ఏళ్లలో ఒక్క DSE కూడా నిర్వహించకుండా ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. సాంకేతిక భద్రతతో 16,000 పోస్టులు తీయడం అనేది జరిగింది. ఇది చూసి ఓర్వలేక వైకాపా పార్టీ, వైకాపా నాయకులు ఏవేవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇవి అస్సలు సమంజసం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే అందరం కూడా వేరే రకంగా చేసుకుందాం, అంతే తప్ప వ్యవస్థల కోసం మాట్లాడడం, ఎవరికైతే పోస్టులు వచ్చాయో వాళ్ళ మీద మట్టి వేయడం, రాళ్ళు వేయడం అనేది సరైన పరిణామం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ముందుగా అసలు ఈ వైకాపా నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుమారు 6 లక్షల అప్లికేషన్లు వస్తే 3,36,000 మంది పోటీ పడితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏదో ప్రశ్నపత్రాలు లీక్ అయిపోవడం, ఎవరికో ప్రశ్నలు చెప్పేద్దాం, ఆన్సర్లు చెప్పేద్దామంటే అయ్యేది కాదు. ఈ CBT టెస్ట్ ఏదైతే ఉందో IBPS కానీ, RRB కానీ, చివరికి APSSC కానీ, అదే రకంగా హైకోర్టులో ఎగ్జామినేషన్స్ జరిగినా ఇదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. మనకి మన పక్కనున్న వాళ్ళకి కూడా ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఒకే రకంగా ఉండవు. ఆ రకమైన పారదర్శకత ఆ ఎగ్జామ్లో ఉంటే మీరు దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తారా? ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? TDP వర్చువల్ మహానాడు జరుగుతున్న సమయంలో ఓర్వలేక వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో పుస్తకాన్ని విడుదల చేయడం హాస్యాస్పదమని TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే జగన్ పాలనను విసిగిపోయి ఓటుతో బుద్ధి చెప్పారని, అందుకే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ దుర్మార్గపు పాలన, అవినీతి, ఆర్థిక విధ్వంసం, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టడం వంటి చర్యలతో ముగిసిందని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా కోసం మారం చేయడం LKG పిల్లల చేష్టలని విమర్శించిన అశోక్ బాబు, వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లు, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం వంటి అంశాలను ఎండగట్టారు. చట్టబద్ధంగా విచారణ జరిపి తప్పు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
2 ఏళ్ల కిందట ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. నువ్వు నవరత్నాలు ఇంకేదేదో చెప్పావు. ఆ రత్నాలు కాదు, అవన్నీ రాళ్ళని తెలిసినాయి జనానికి. నీ 11 సీట్లు ఇచ్చారు. అది 2 సంవత్సరాల కింద జూన్ 2024లో జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారేమో నీకేం వన్నుపోటు పడవలా, మీ బాబాయిని పడవలా, మీ నాన్న పడవలా. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ఎవరికి వెనుపోటు పూడ్చారు? ప్రజలు నీకు వెనుపోటు పూడ్చారు. అది గమనించట్లే జగన్మోహన్ రెడ్డి. రాసిన మేధావి కూడా అర్థం కాల ఎవరికి వెనుపోటు పూడ్చారని. ప్రజలు నీకు పొడిచారు. ఎందుకు పొడిచారు? నువ్వు రత్నాలని చెప్పి ఇచ్చావు, నవరత్నాలని. అవి నవరత్నాలు కాదు, రాళ్ళని తెలిసింది చివరికి ప్రజలకి. అందుకు నీ 11 సీట్లు ఇచ్చారు. ఇక ఏదో నీ సోదంతా చెప్పావు అందుట్లో, మేము అది చేసాం, ఇది చేసామని. రాజకీయాల్లో ఒక ప్రమాణం ఉంటుంది. ఏమని? నువ్వు మంచి చేస్తే అధికారం, చెడు చేస్తే ప్రతిపక్షం. నీకు ప్రతిపక్షం కూడా దక్కలేదంటే ఏంటి? నువ్వు దుర్మార్గం చేసావు. నువ్వు తమిళనాడు చూడు, అక్కడ ఒక పార్టీ గెలిచింది, ఇంకో పార్టీకి అపోజిషన్లో ఉంది. అంటే ఏంటి? ప్రజలు గెలిచిన పార్టీ బాగా చేసిందనో ఒక అభిమానంతో వేశారు. రెండో పార్టీకి వీళ్ళు చేయలేదనో లేదంటే సరిగ్గా పరిపాలన లేదనో అపోజిషన్కి ఇచ్చారు. నీ పరిస్థితి ఏంటి ఇక్కడ? నీకు 11 సీట్లు ఇస్తే నువ్వేదో ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం పెడతారు, ఆ చాక్లెట్ ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళనని. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే వెళ్ళనని చెప్పి ఆ ఒక్కరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోయావు. అంటే నీ మొహం చూపించడం చేతకాక. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తూ సవరణ చేయాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని, వారిపై వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా సదస్సు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిన్న జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు మహిళలను రాజకీయ బానిసలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయంగా ఎదగనీయడం లేదని, వారిపై వివక్షత చూపిస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లను అధిక సంఖ్యలో కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. మహిళలు వారి హక్కుల కోసం రోడ్లపైకి వచ్చే రోజులు వస్తున్నాయన్నారు. రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి మాట్లాడుతూ రాజ్యాధికారంలో మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని బీసీ మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. విజయవాడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఒక తీర్మానాన్ని చేయటం జరిగింది. ఏదైతే కొత్తగా రాబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులో కేవలం అగ్రకులాల మహిళలకే రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉండే విధంగా బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది, చట్టం చేయటం జరిగింది. కానీ అగ్రకులాల మహిళలతోటి బీసీ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, గిరిజన మహిళలు, ముస్లిం మహిళలు పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకే, ఎవరికి సబ్ కోటా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కోట వాళ్ళకే ఇస్తే ఆ కోటాలో నుంచి వాళ్ళు గెలుపొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఒకటే తీర్మానం, ఒకటే నినాదం ఏం చేయటం జరిగింది అని అంటే, మహిళా రిజర్వేషన్ బిల్లులో అన్ని కులాల, అన్ని వర్గాల మహిళలకు ప్రత్యేకమైన కోటాలతోటి దాన్ని సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ మహిళలు రిజర్వేషన్ గురించి, ప్రత్యేక రిజర్వేషన్, ప్రత్యేక కోటా గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇది మోసం. ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగుపెట్టని మహిళల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం.
బీసీ మహిళలకి ప్రత్యేక కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గన్నవరం మండలం మెట్టపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 20 లక్షల విలువ చేసి 16 తులాల బంగారం, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. బుధవారం మధ్యాహ్నం ఇంటి యజమాని వేరంకి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి మైలవరం తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. గన్నవరం పోలీసులకు ఇంటి యజమాని వేరంకి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. రాజ్యాధికారం సాధనతోనే దళితులకు రక్షణ, విముక్తి ఉంటుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణస్వరూప్ అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు మన ఓటు మన రాజ్యం నినాదంతో నిర్వహించే సభలు, పాదయాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణస్వరూప్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు మన ఓటు మన రాజ్యం నినాదంతో నిర్వహించే సభలు, పాదయాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీడిత, పాలిత సమాజాన్ని పాలకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. దోపిడీ కులాలు, మనువాద పార్టీల పాలనలో అణగారిన కులాలకు సోషల్ జస్టిస్ జరగదని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని, అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సప్లాన్ నిధులు విడుదల చేయాలని, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎం ఆంజనేయ కుమార్, ఎం అజయ్, డి విద్యాసాగర్, ఎం పండు, బి ఉషారాణి, కె కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మన ఓటు మనమే వేసుకోవాలి. అందువల్ల మన ఓటు మన రాజ్యం నినాదంతో ముఖ్యంగా దళితులకు ఆత్మరక్షణ, రాజ్యాధికార సాధనే ప్రధాన ఆశయంతో రేపు ఈ నెల జూన్ 15వ తేదీ నుండి 2027 అక్టోబర్ 14 వరకు ఒక దీర్ఘకాలికమైన రాజ్యాధికార ఉద్యమాన్ని, ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించడంలో భాగంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ మన ఓటు మన రాజ్యం నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని, దళితుల రక్షణ జరగాలంటే రాజ్య అధికారంలోకి దళితులే రావాలి, దళితులే ముఖ్యమంత్రి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మన ఓటుని ఇంతకాలం కూడా దోపిడీ కులాలకి ఓట్లు వేసి తన్నించుకున్నాం. ఆ ఓటు అనే ఆయుధంతో మనం మన పార్టీలకు, ప్రధానంగా దళిత బహుజన పార్టీకి అండదండలు ఇవ్వడం ద్వారా, ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా, చట్టసభల్లో ఒక బలమైన గళాన్ని వినిపించడం ద్వారా, రాజ్యాన్ని అస్థిరత చేసుకోవడం ద్వారా మాత్రమే దళిత బహుజనులకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే సామాజిక బానిసత్వం తప్పదని హెచ్చరిస్తూ దళిత క్రైస్తవులందరినీ కూడా ముక్తకంఠంతో షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని, మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న మతత్వ స్వేచ్ఛ ఆర్టికల్స్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల డిఎస్సి మరి నియామకం సంబంధించిన అది సెలక్షన్ జరిగింది. దీంట్లో వేలాది మంది నిరుద్యోగులకి పొట్టను కొట్టి వాళ్ళ నోట్లో మన్ను పోసే విధంగా మరి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడి నిజమైన అభ్యర్థులకు, మరి మెరిట్ సాధించిన అభ్యర్థులకు కాకుండా అధికార పార్టీ యొక్క అండదండలతోటి డిఎస్సీలు కూడా అక్రమాలు చేసి మరి వేలాది మంది ప్రజల యొక్క భవిష్యత్తుని రోడ్డుపాలు చేసిన ప్రభుత్వ విధానాన్ని మేము నిరసిస్తున్నాం. మరి విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఆధునీకరించిన రవి సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ను హైకోర్టు సీనియర్ న్యాయవాది సిరిగిరి రవీంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ థియేటర్ ఓపెనింగ్కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ థియేటర్స్లో చిత్రాలను ప్రదర్శించకపోవడం వల్ల ప్రయాణికులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ ను పునఃప్రారంభించారు. థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద చిత్రాన్ని ప్రయాణికుల కోసం ప్రదర్శించారు. ఆధునీకరించిన మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ప్రముఖ న్యాయవాది సిరిగిరి రవీంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం థియేటర్స్ ను ఆయన పరిశీలించి
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను ఉంచాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచించారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ థియేటర్ ఓపెనింగ్ కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఆర్టీసీ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు రవి మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదంతో హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎన్నో విజయాలు అందుకుని ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర శేఖర్ చేతుల మీదుగా రవి సినిమాస్ థియేటర్ ప్రారంభం కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రస్తుతం యుఎస్ లో ఉన్న ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఇచ్చేసి థియేటర్ను ప్రారంభించడం తమకు ఆనందం కలిగించిందన్నారు. మల్టీప్లెక్స్లు, మాల్స్ లో సినిమా ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రవి సినిమాస్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను డిజైన్ చేసిందన్నారు. ప్రభుత్వం అనుమతించిన కొత్త సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోల వరకు టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించామని, అయితే ఆ తర్వాత నుంచి సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సాధారణ టికెట్ ధరను 150 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం స్టూడెంట్ ఆఫర్ కింద 130 రూపాయలు, కుటుంబ సమేతంగా వచ్చే జంటల కోసం 130 రూపాయలుగా ధరలను ఖరారు చేసినట్టు తెలియజేశారు. కేవలం టిక్కెట్లు మాత్రమే కాకుండా బయట థియేటర్లో 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయించే స్నాక్స్, ఇతర తినుబండారాలను కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి తినే విధంగా చాలా తక్కువ ధరలకి అందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. తక్కువ పరిచయంలో ఎక్కువ ప్రేమ కలిగింది. ఎందుకో తెలుసా? ఇది రవి గారు, రవి స్క్వేర్. ఈరోజు రవి సినిమాస్ ఒక అద్భుతమైన బస్ స్టాప్లో సినిమా థియేటర్కి రావడం అనేది ఎన్నోసార్లు నేను అనుకునేవాడిని. బస్సు కూరకు వెయిటింగ్, 1 గంటకు పని అయిపోతుంది, 4 గంటలకు బస్సు ఉంటుంది, ఏం చేయాలి? బస్ స్టాప్లోనే సినిమా థియేటర్ ఉండడం ఇట్స్ అ వండర్. ఇది 3 పూలు 6 కాయలు, 100% రవి గారు. ఇట్ విల్ ప్రూవ్. థ్యాంక్ యూ సార్. అది మా అదృష్టం ఏంటంటే మా చిరంజీవి గారి అబ్బాయి పెద్ద సినిమాతో ఇది స్టార్ట్ కావడం అనేది రియల్లీ మిరాకిల్. గవర్నమెంట్ వారు ఇచ్చిన కొత్త సినిమాల వరకు 600 రూపాయలు ఈ ప్రీమియం షో వరకు వేస్తాము. రేపటి నుంచి యాజ్ యూజువల్గా మా రవి సినిమాస్ థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి రేట్లు 150 రూపాయలు, స్టూడెంట్ ఆఫర్స్ 130 రూపాయలు, ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీతో వస్తే కపుల్ 130 రూపాయలుగా ఏర్పాటు చేయడానికి మేము అనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.